అసోసియేషన్ కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా? మనం ఒక 2000 మెంబర్స్ ఉంటాము. ఈ 2000 మెంబర్స్ ఒక 2 lakhs మెంబర్స్ కి ఒక మంచి అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికి ఈ రోజు ఒంగోలులో పెద్ద వేదిక జరుపుకుంటుంది. సో ఈ 5K రన్ త్రూ, ఆర్ యు రెడీ? yes, ఆర్ యు రెడీ? ఎట్లా ఉందో తెలుసా? that we have beautiful zumba session. ఏదైనా చేయాలి అంటే మనకి కొద్దిగా వార్మప్ కావాలి కాబట్టి ఆ వార్మప్ కి చిల్డ్రన్స్ అండ్ అథ్లెట్స్ ఆర్ రెడీగా ఉన్నారు చేరప్ చేయడానికి మీకోసం. సో మై సెల్ఫ్ రీనా, ఐ వెరీ ప్రౌడ్ టు బి హియర్ టు జాయిన్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ అవేర్నెస్. సో చేంజ్ ద డైట్ ప్లాన్స్, హెల్దీగా ఉండండి, చక్కటి రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి. సో రెగ్యులర్ చెకప్స్ కూడా మనకి అవసరం పడుతూ ఉంటాయి. సో బీ కేర్ఫుల్, ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి మనం కూడా. సో క్యాన్సర్ గురించి చాలా మంది భయపడుతూ ఉంటారు. సో క్యాన్సర్తో పోరాడుతున్న వాళ్ళకి ఈరోజు మనం ఆత్మస్థైర్యాన్ని నింపడానికి వాళ్ళకి మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ ఒంగోల్ ఇంత భారీగా ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్లో మనం 5K రన్ మనం పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి రెస్పాన్స్ వచ్చిందండి మీ దగ్గర నుంచి. ఇంతమంది జాయిన్ అవుతారని ఎవరు కూడా అనుకోలేదు. సో మీరు ఇంత ఇన్స్పిరేషనల్ గా బయటకు వచ్చి కథ తొక్కుతున్నందుకు ఒక్కసారి గట్టిగా మీకోసం మీరు చప్పట్లు కొట్టుకుంటారు ఒక్కసారి గట్టిగా. సో ఎనీవేస్ ఒంగోలు ఎదుగుతున్న మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మన ప్రపంచ క్యాన్సర్ అనివార్య కారణాల వల్ల మనం ఈ రోజు జరుపుకుంటున్నాం. సో క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి, నివారణ అలాగే చికిత్స ప్రోత్సహించడానికి మనం ఈ రోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని మనం చేస్తున్నాం. ప్రపంచంలోని అత్యధిక వారు ప్రతి ఏటా మన ప్రజల్లోకి అవగాహన తీసుకువెళ్లేందుకు ఒక రోజుని స్థైర్యాన్ని అవేర్నెస్ ని కల్పించడానికి మనందరం సై అంటున్నాం. సో మనందరికీ తెలిసిన విషయాలే, మనం హైజీన్ గా అలాగే హెల్దీగా ఉన్నా కూడా ఎటువంటి రోగాలు మనలోకి రావు అని. చాలా సింపుల్ గా ఉంటది, డాన్స్ రావాల్సిన పని లేదు. ప్లీజ్ మమ్మల్ని ఫాలో అవ్వండి. మీ అంతే, మమ్మల్ని ఫాలో అవ్వండి చాలు. వాల్యూమ్ ఈపిన్ వాల్యూమ్ మానిటర్ వాల్యూమ్
Right, left, right, left. బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళు అస్సలు కదలడం లేదు. బ్యాక్ సైడ్ guys. Come on.
సప్ప బీటి కొల్తీరా మజాపా మజాపా అభినందనలు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఒంగోలియన్స్. సో ఇంత గ్రేట్ ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా మేబీ ఒక 2-3 డేస్ బిఫోరే మీకు తెలుసుంటది. అయినా ఈ 2-3 డేస్ బిఫోర్ లో ఇంత చక్కటి రెస్పాన్స్ అందించి యూటర్న్ తీసుకోండి. యూటర్న్ తీసుకున్న తర్వాత వన్స్ 2 పార్ట్నర్స్ అందరికీ కూడా వన్స్ రాక కోసం హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. సో ఆల్ పోలీస్ అందిస్తున్న మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ హార్టీ వెల్కమ్. కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ సో ఐ రిక్వెస్ట్ దామోదర్ సార్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం స్టూడెంట్స్ అలాగే ఒంగోలు పబ్లిక్లో కూడా చాలామంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అగైన్స్ ద క్యాన్సర్ అలాగే రోడ్ సేఫ్టీ అండ్ గాంజా ఈ 3 దీస్ ఆర్ ద లైవ్ ఇష్యూస్. సొసైటీ ప్రజెంట్ బాగా హెల్త్ ఇష్యూలు తీసుకుంటే ముఖ్యంగా ఉమెన్ ఫోక్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ ఈ డిఫరెంట్ క్యాన్సర్స్తో ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ఒక అవగాహన కార్యక్రమం పెట్టాలని చెప్పి పిలిచారు గెస్ట్గా. నేను ఇంకోటి సజెస్ట్ చేశాను. సెకండ్ ఇష్యూ వచ్చి గాంజా డ్రగ్స్ యూజ్ చేస్తుంది యూత్ ఎక్కువగా. మన ఒంగోలులో చాలా అలాంటి ఇష్యూస్ ఏం లేవు కానివ్వండి, బట్ సొసైటీలో గాంజా దాని ఇంపాక్ట్ చాలా గాంజా వాడటం డ్రగ్స్ వాడటం అలాగే ఆల్కహాల్కి బాగా అడిక్ట్ అవ్వటం ఈ యొక్క 3-4 ఇష్యూస్లో యూత్ అంతా కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. ఒక జనరేషన్స్ కూడా. అందుకని దీని మీద కూడా ఒక మంచి క్యాంపెయిన్ చేయాలనేసి భరత్ నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. నేను అబ్జర్వ్ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కానివ్వండి పబ్లిక్ కానివ్వండి 2 వీలర్లు ఎక్కువగా చనిపోతున్నారు. దాంట్లో వితౌట్ హెల్మెట్ చాలామంది చనిపోతున్నారు. స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, తల్లిదండ్రులు ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేసేది మీ అందరికి ఒకటే హెల్మెట్ పెట్టుకోండి. మీకు ఏ డ్రీమ్స్ ఉన్నాయో బాగా చదువుకోవాలి, మంచి ప్లేస్కి వెళ్ళాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, మంచి ఫ్యామిలీ ఉండాలి అలా అని ఎవరు కోరుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా 2 వీలర్స్ వాడే ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించండి. మీ డ్రీమ్స్ అన్నీ విల్ కమ్ ట్రూ. అదర్వైజ్ ప్రాణాలు పోగొట్టుకోవడం అలాగే కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, మేము చూస్తున్నాం. దీన్ని కూడా ఒక మంచి కార్యక్రమంలో ఈ 3 కార్యక్రమాలు ముఖ్యంగా అగైన్స్ ద క్యాన్సర్ ఈ ప్రోగ్రామ్. సో నేను రిక్వెస్ట్ చేస్తే ఆ భరత్ కూడా ఈ 3టికి మనం చేద్దాం సార్ అని చెప్పారు. నేను మళ్ళొకసారి ఈ పబ్లిక్ని రిక్వెస్ట్ చేసేది హెల్మెట్ అందరినీ మీ ఇంట్లో మీరు మీకు వెహికల్ ఉంటే 2 వీలర్ మీ పేరెంట్స్ని మీ చిల్డ్రన్ని కంపల్సరీ హెల్మెట్ ధరించండి. ఇది మీ ప్రాణాలకే. తల్లి మనకు జన్మనిస్తే హెల్మెట్ రెండో జన్మనిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మీ భవిష్యత్తులో మీరు ఎక్కడికి యాక్సిడెంట్లు బారిన పడకుండా యాక్సిడెంట్లు గురి కాకుండా మీరంతా హ్యాపీగా ఉండాలని మరొకసారి ఈ కార్యక్రమానికి టెక్నాలజీ అందించినటువంటి టెక్ బుల్స్ వీళ్ళకి భాస్కర్ గారికి అలాగే ఈ ప్రోగ్రామ్ మెడికల్ టీం ఉపాసా అండ్ టీం అలాగే ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా తరఫున మా పోలీస్ యాక్ట్ తరఫున మరొకసారి అభినందనలు. విల్ గో ఫర్ ద రన్. చక్కగా దాన్ని ఎంజాయ్ చేద్దాం. ఫ్లాగ్ ఆఫ్ కోసం once again Superintendent of Police of Prakasham District Sri A.R. Damodar sir ki hearty welcome marathon. Can we have a countdown? Yes sir.
తోసుకొని వెళ్ళమాకండి. ఎస్, తోసుకొని అయితే ఎవరు వెళ్ళొద్దు, ఇటువైపుకి రావాలి, ఆర్చ్ బ్యాక్ సైడ్ కి రావాలి, ఆర్చ్ బ్యాక్ సైడ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్ అండ్ క్లియర్ ద రోడ్, క్లియర్ ద రోడ్. ఎస్ సార్, కౌంట్ డౌన్ ఉంటుంది, జస్ట్ ప్లీజ్ కౌంట్ మనం. ఓకే, 10 నుంచి కౌంట్ చేద్దాం, కౌంట్ డౌన్ కౌంట్ చేద్దామా? రెడీ రెడీ, 10 9 8 7 6 5 4 3 2 1. Come on! Slow. Ongole is ready to give 5K run. Ongole Mounts. అందరికీ కూడా all the best. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు రైజ్ కాలేజ్ వాళ్ళు ఒక మంచి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందులో ఒకటి యాంటీ డ్రగ్స్, అలాగే క్యాన్సర్ మీద అవగాహన కార్యక్రమం, అలాగే రోడ్ సేఫ్టీ, హెల్మెట్ వేసుకోవాలి. ఈ 3 కార్యక్రమాల మీద వీళ్ళు ఒక అవగాహన కార్యక్రమం, మేము పోలీసులు, రైజ్ కాలేజ్ వాళ్ళు, సిద్ధ భరత్ అండ్ వాళ్ళ టీం అంతా కలిసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో ఈరోజు అందరికి అవగాహన, క్యాన్సర్ మీద ముఖ్యంగా స్త్రీలకి అవగాహన కార్యక్రమం కల్పించడం, అలాగే డ్రగ్స్ వాడడం వల్ల, అలాగే గాంజా వాడడం వల్ల యూత్కి ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు, అలాగే వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది దాన్ని తెలియజేయడానికి, అలాగే హెల్మెట్ వాడకపోతే చనిపోతున్నారు యాక్సిడెంట్లో, వాళ్ళ ఫ్యామిలీలంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు. ఈ 3 గురించి కూడా ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని, అలాగే దాంట్లో భాగంగా 5 కిలోమీటర్స్ రన్ కూడా, బైక్ రన్ కూడా మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది. రైజ్ కాలేజ్ యాజమాన్యం దీన్ని చక్కగా ఆర్గనైజ్ చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి వాళ్ళు ముందుకు రావడం వల్ల ఆ టీంకి, అలాగే టెక్ బుల్స్, అలాగే ముఖ్యంగా భరత్ అండ్ టీమ్, కృష్ణ సాయి కాలేజ్ గ్రూప్స్ అండ్ రైజ్ కాలేజ్ యాజమాన్యానికి మరొకసారి మా తరఫున అభినందనలు. థ్యాంక్ యూ. రైజ్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు టెక్ బుల్స్ కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్యాన్సర్ మీద అవగాహన. ఈరోజు ఆ జనాల్ని పీడిస్తున్న ఒక ముఖ్యమైన సమస్య ఇది, క్యాన్సర్ మీద అవగాహన. అదేవిధంగా ఈరోజు యువత మత్తు పదార్థాలకి బానిసలు అవుతున్నారు. సార్ ఎస్పీ సార్ని కలిసినప్పుడు క్యాన్సర్ అనేది పెద్దవాళ్ళకి కొంచెం ఇదిగా ఉంటుంది, చిన్నపిల్లలు యూత్ ఏదైతే ఉన్నారో ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఒంగోలులో ఉండే యూత్కి ఒక మెసేజ్ మీరు ఇవ్వండి అంటే, డ్రగ్స్ వద్దు బ్రో అని సార్ ఒక కోట్ పెట్టించి దాన్ని ప్రమోట్ చేయడం కూడా జరిగింది. ఈ మెసేజ్ ఎందుకు ఇస్తున్నాము, ఎలా ఇస్తున్నాము అనేది జనాలు అర్థం చేసుకొని, సార్ యొక్క ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ పోలీస్ అథారిటీస్ అందరూ కూడా ఎందుకు చెప్తున్నారని అర్థం చేసుకొని, ప్రతి ఒక్కళ్ళు యూత్ అందరూ కూడా దీని మీద ఆలోచించి డ్రగ్స్ జోలికి వెళ్లకుండా మంచి భవిష్యత్తు ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక ఇష్యూ కూడా సార్ రైజ్ చేశారు, హెల్మెట్ ఇష్యూ. దాదాపుగా సార్ వచ్చిన తర్వాత ప్రతిరోజు హెల్మెట్ డ్రైవ్స్ చేస్తున్నారు, ఇంకా డ్రైవ్ చేస్తూనే ఉన్నారు. సార్ వాళ్ళ నిన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు, మీటింగ్కి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళ ఆఫీస్లో హెల్మెట్స్ లేవని చెప్పి వాళ్ళ ఓన్ పోలీసులకే క్లాస్ ఇచ్చారు. సో సార్ చాలా పర్టికులర్గా ఉన్నారు. సో రోడ్ సేఫ్టీ కూడా అందరూ పాటించి అందరూ జాగ్రత్తగా ఉండాలి, క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గొప్పగా చేయగలిగాము అంటే దీని ముఖ్య ఉద్దేశం ఈజ్ cancer awareness as well as actually the youth to be aware of the anti-drug message. So it is extremely important for the people to stay away from drugs and lead their career and then realize their dreams. Thank you very much for all your support. And then we actually intend to do this program every year with a more bigger success. And we thank all the support partners and each and every participant who has actually attended and been taking part of this. Thank you very much. ఈరోజు 5K రన్ ఒంగోలు మ్యారథాన్ కార్యక్రమం ఆర్గనైజ్ చేయాలని చెప్పి మనకి రైజ్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మరియు టెక్ బుల్స్ ఎండి గారు అందరం కలిసి ఈ కార్యక్రమం చేపట్టాం. దీనికి ముఖ్య అతిథిగా
ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి ఎస్పీ గారు దామోదర్ గారు వచ్చి ఫ్లాగ్ ఆఫ్ చేసినందుకు ఆయనకి మా ఆర్గనైజ్ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా క్యాన్సర్ మీద ఫైట్ చేయాలి, యాంటీ డ్రగ్స్ని మనం సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఎంతో ముఖ్య ఉద్దేశంతో ఒక ఆబ్జెక్ట్తో ముందుకెళ్తున్నాము. దీన్ని ప్రజలు రీచ్ చేసే బాధ్యత మీరు కూడా తీసుకొని మాకు అందరికీ తోడ్పడతారని ఎంతో ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
So second winner. Yes, 20,000 rupees cash prize గెలుచుకుంది స్వప్న for completing her 5K run. రాజేశ్వరి గారు 15,000 క్యాష్ ప్రైజ్ అందుకుంటున్నారు. సెకండ్ ప్రైజ్ ఉమెన్ the third prize winner to complete her 5K run in Ongole. Neela ప్రైజ్ గెలుచుకున్నాడు. హరీష్ once again congratulations. Congratulate all the participants of this 5K marathon and especially the winners. Thank you all. వైస్ కాలేజ్ వాళ్ళు 5K రన్ కార్యక్రమం పెట్టి దానికి మనమందరం కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా సంతనోతులపాడు ఎమ్మెల్యే విజయ్ గారు, ఇంకా అడ్మిట్స్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు, అదేవిధంగా అందరూ కూడా హనుమంతరావు గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా అవేర్నెస్ రావాలి, వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ 5K రన్ పెట్టారు. ఎక్కువ ఈరోజు ఉండే హెల్త్ కండిషన్స్ కానీ, ఈరోజు క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి, అదేవిధంగా హార్ట్ డిసీజ్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. దాంతోపాటు డ్రగ్, దానికి చిన్న వయసులో నుంచే డ్రగ్కి ఎడిక్ట్ అవుతున్నారు. ఇవన్నీ అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు, అందరినీ పిలిచారు. మీ అందరూ కూడా చదువుకునే విద్యార్థులు. ఇందాక మన ఎస్పీ గారు హెల్మెట్ కూడా చూపించారంటే మేమంతా కూడా మమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి. ఈరోజు స్టూడెంట్స్ ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది, సైలెన్సర్ తీసేయటం, రౌండ్స్ బైక్ తిప్పటం, డ్రింక్ చేసి డ్రైవ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల మీకు కాకుండా ఇతరులు కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీ అందరూ కూడా ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ యూజ్ చేయాలి, డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు, అదేవిధంగా సైలెన్సర్ తీయటం ఇవన్నీ కూడా చేయకుండా పబ్లిక్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చేటట్టుగా స్టూడెంట్స్ నుంచి అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరాలు నేను కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే డిజీఎస్ కూడా దాన్ని కూడా అవేర్నెస్ చేయడానికి ఈరోజు పెట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ పాల్గొన్న మీ అందరికీ తెలిసిన వాళ్ళందరూ కూడా నా ఫెసిలిటీస్ తెలియజేస్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే గారు, టెక్నిక్స్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో సిద్ధ ఫ్యామిలీ హనుమంతరావు గారు అండ్ అదర్స్ ఇంకా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. I was totally surprised that so many people got up early in the morning to participate in this run. I never knew that in Ongole so many people wanted to. I don't know whether all of them completed 5K or not, but they came and participated. I was really surprised that so many people came. We should be aware that health is very important. We say health is wealth. So if you have to do this running and all that, because when you do good exercises, even your mental and other capabilities and tension, BP and all these things come into control. So in the present generation, what is happening is we are more on to this TV, these video games and all that. Health is very important. You have to run, and if you are not healthy, whatever you do, it will be a bit zero, because without cooperation of health, whatever you do, your dreams will not be achieved. So I'm really happy that so many people came to participate in this marathon, and I hope that in future more and more people come and participate in this event. Thank you very much. Institutions and textbooks. Thank you once again for spending your valuable time with us. Thank you so much. Thank you for your great support, sir. Bharat garu presenting felicitation to our media.
Prakash Arts Chandi. And also Kirti Medical Skipura. Student Subhal Gardi Kura for the goal. MLA Gardi Chetal Gardi నుంచి ఒక small moment for the beautiful support. Yes, thank you for your beautiful support. Bhaskar Reddy garu and family from Fedbells. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 6/2/2025 గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జ్యోత్స్నా గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వెయిన్స్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వెరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరీ భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063 443 707.